సౌదీ అరేబియాలోని ఒక కాన్సర్ట్ లో హిందూ భక్తి పాటలను ప్రదర్శించారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఏదో తేడాగా ఉందండి. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇదే వీడియోతోని ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాకు దొరికింది. ఈ వీడియో ప్రకారం ఈ కాన్సెప్ట్ లో పాడింది ఒక అరబ్ పాటనే, హిందూ భక్తి పాట కాదు అని మనం క్లియర్ గా చూడవచ్చు. ఇది 62 ఏళ్ల అబ్దుల్ మజీద్ అబ్దుల్లా కాన్సెర్ట్ అని మరియు ఇది కువైట్ లో జరిగింది అని డిస్క్రిప్షన్ లో ఉంది. లొకేషన్ ని వెరిఫై చేయడానికి తగిన కీవర్డ్స్ తో మేము సెర్చ్ చేస్తే మాకు 24 ఏప్రిల్ 2024 నాటి ఇన్స్టా పోస్ట్ ఒకటి దొరికింది. దీనిలో అబ్దుల్ మజీద్ అబ్దుల్లా యొక్క కువైట్ అరీనాలో జరగబోయే కాన్సర్ట్ డేట్స్ యొక్క లిస్ట్ ని చూపిస్తుంది. అబ్దుల్ మజీద్ అబ్దుల్లా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వైరల్ అవుతున్న ఇదే వీడియో కనిపించింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇది కువైట్ లో అని ఉంది. ది ఆడియో ల్యాబ్ ఈవెంట్ యొక్క యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్న సేమ్ వీడియో దొరికింది. అందులో అబ్దుల్ మజీద్ అబ్దుల్లాది అరేనా కువైట్ 2024లో హలాబేష్ యొక్క అద్భుత ప్రదర్శన అని ఉండటం చూడవచ్చు. మొత్తానికి కువైట్ లో జరిగిన ఒక కాన్సర్ట్ ని పట్టుకొని హిందువుల భక్తి పాట, అది కూడా సౌదీలో జరిగింది అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. మీరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫ్యాక్ట్ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.